సుచి లీక్స్ పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే సింగర్ చిన్మయి ఇంటి నుంచి బయటికి రావడం మానేసింది. ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక సెలబ్రిటీస్ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేయడం మహాదారుణం. ఇలా వాళ్ళ ప్రైవేట్ సరదాలను పబ్లిక్ ముందు ఉంచేయడం చాలా ఘోరం అని ఆర్య వంటి హీరోలు తెగ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. అది సరే కానీ అసలు ఈ తారలు నిజంగా ఇంతకు బరి తెగిస్తారా అనేదే ఇప్పుడు అసలు విషయం. మొన్న పెళ్లి పీటల వరకు వచ్చిన త్రిష ఇప్పుడు రాణాతో అలా దొరికిపోయింది ఏంటి? వరుణ్ మణియన్కి ఈమె అసలు రంగు తెలిసి పెళ్లి వద్దు అనుకున్నాడా? ఒకవేళ పెళ్లి అయ్యాక కూడా ఆమె ఇలాగే ఉంటుందా అనేది ఒక ప్రశ్న. 26 ఏళ్ల అనిరుద్ అలా ఆండ్రియాను బహిరంగంగా కౌగలించుకోవడం ఏంటి? ఇంకా అతనికి ఎంత కెరియర్ ఉంది? ఇదా అతను చేసే పని అని సినిమా ప్రముఖులు చాలా కోపగించుకుంటున్నారు. అతని మామయ్య గాడ్ ఫాదర్ రజనీకాంత్ అయితే కోపంతో ఊగిపోతూ ఇంకా తన కుటుంబ సభ్యులను పిలిచి ఇంకా అనిరుద్తో ఎటువంటి కనెక్షన్ ఉండకూడదు, ఎవరైనా అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంకా అనిరుద్ అత్త లతా రజనీకాంత్ అయితే మా కుటుంబంలో చెడపుట్టావు కదరా అని అతని నానా తిట్లు తిడుతుంది. లతా రజనీకాంత్ల కోపానికి ఉన్న ముఖ్య కారణం ఈ సుచిత్ర లీక్స్ వలన తమ కూతురు ఐశ్వర్య జీవితం పాడైపోవడమే. ఆల్రెడీ రెండవ కూతురు సౌందర్య అశ్విన్ రాజ్ కుమార్తో గొడవపడి వాళ్లకు విడాకులు కూడా అయిపోయింది. రజనీ కుటుంబానికి ఇదో పెద్ద దెబ్బ. ఇప్పుడు ఐశ్వర్య పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే ఆమె ధనుష్ను ఎంతగానో ప్రేమించింది. వాళ్లకు 2 పిల్లలు, చక్కగా కాపురం సాగుతుంది అనుకునే టైంలో ఇప్పుడు ధనుష్ ఒక అమ్మాయితో అడ్డంగా దొరికిపోవడం, ఇంతకాలం ధనుష్ తన మీద చూపించిన ప్రేమ అంతా ఒట్టి బూటకం అని తెలిసాక ఐశ్వర్య ఆ నిజాలను తట్టుకోలేకపోతుంది. డ్రగ్ ఇచ్చి ఒక అమ్మాయితో అంత నీచంగా తన భర్త ప్రవర్తించాడా? ఇది ఆమె మనసులో ఇప్పుడు పరిగెడుతున్న తీవ్రమైన అలజడి. ఏది ఎలా ఉన్నా ఐశ్వర్య ముందులా ధనుష్తో ఉండలేదు. ధనుష్ కూడా ఆమెకు క్షమాపణలు చెప్పి పరిస్థితిని చక్కదిద్దే టైపు కాదు. ఇంకా రజనీ తన అల్లుడు చేసిన ఘనకార్యాన్ని క్షమిస్తాడా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ రజనీ క్షమించినా ఐశ్వర్య ధనుష్తో ముందులాగా కాపురం చేయగలదా అనేదే ముందున్న ప్రశ్న. దీనికంతా అనిరుద్ధే కారణం అని ఇప్పుడు ఆ కుటుంబంలో రగులుతున్న పెద్ద చిచ్చు. ఏది ఎలా అయినా సుచి లీక్స్ ఫలితం బోలెడన్ని కాపురాలు కూలిపోయాయి. అదేవిధంగా త్రిష, రాణా, ధనుష్ లాంటి ఈ స్టార్ హీరోయిన్లు అసలు రంగు కూడా బయటపడింది కదా.